హాయ్. ఈరోజు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా, షేర్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏది బెస్ట్ ఆప్షన్. ముందు వీటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మనకు 18 ఇయర్స్ ఉండాలన్న. 18 ఇయర్స్ నిన్న ప్రతి ఒక్కరు నాన్న, మీరు జాబ్ ఉన్నా లేకున్నా వాట్ ఎవర్ మేబీ, ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏం చేస్తుంటే పాన్ కార్డ్ తీసుకోండి. పాన్ కార్డ్ అప్లై చేయండి. పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్, పర్మనెంట్ బ్యాంక్ అకౌంట్ పెట్టేసుకోండి. ఒకటి మీకు నచ్చింది ఏదైనా సరే. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎస్బీఐ తీసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మిగతా బ్యాంకులు కూడా, ప్రైవేట్ బ్యాంకులు కూడా బెటర్ అయినా, బట్ మనం మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఒక్కోసారి సిప్ పెట్టి మనము ఒక మంత్ ఏదైనా మిస్ అయిందనుకోండి, పెనాల్టీ ఛార్జెస్ వేస్తాయి బ్యాంక్. ఎస్బీఐ అనుకోండి 250 రూపీస్లో ఆ రేంజ్లో ఉంటుంది. మిగతా అదర్ ప్రైవేట్ బ్యాంక్ ఇస్ మినిమం 750, 500 to 750 రూపీస్ చేసేసుకుంటాయి, ఛార్జెస్ తీసుకుంటాయి. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా మనం తీసుకున్న ప్రాబ్లం లేదు. సరే, అవి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీరు 18 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే పాన్ కార్డు ప్లస్ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక మ్యూచువల్ ఫండ్స్ బెటరా, షేర్స్ బెటరా అంటే రెండూ బెటరే. పక్కా 100% అమ్మ. నేను మినిమం ఒక 11 ఇయర్స్ నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. నేను లాస్ అయితే కాలేదు. షేర్లలో లాస్ కాలేదు, మ్యూచువల్ ఫండ్స్లో లాస్ అనేది ఇంపాసిబుల్. నాకు మినిమం యావరేజ్ మీద 18% ఉంది. షేర్లలో కూడా లాస్ అయితే లేదు నాన్న. ఓపెన్ అయితే నేను చూపిస్తాను, ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. బట్ షేర్లలో ఏవి పెట్టాలి, ఏం చేయాలి కొంచెం లాజిక్ ఉంటుంది. వాటిలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెడితే ఎప్పుడు కూడా లాస్ జరగదు. కొంతమంది ఏంటంటే షేర్ మార్కెట్లో పోద్దంటే అది ఏంటంటే ఫ్యూచర్ ఆప్షన్స్ ఏ ఉంటాయి. నేను ఇంతవరకు వాటిని టచ్ చేయలేదమ్మా. ఆ ఆప్షన్లలో ఆర్డర్లో పెడితే మాత్రం లాస్ జరుగుతుంటారు. నేను ఇంతవరకు వాటి జోలి పోలేదు, పోను కూడా. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 100% లాభాలు ఉన్నాయి. నేను పక్కా, నాకు వచ్చితే లాభాలు వచ్చినాయి. నేను లాభం వచ్చినా కూడా అమ్ముతా, లాస్లో ఉన్నప్పుడు అలాగే ఉంచేస్తాను, మంచి కంపెనీలు కొంటాం. అవి ఏంటి సార్, ఎలా కొనాలి, ఏ యాప్ బెస్ట్ అని తర్వాత చూద్దాం. తర్వాత మనకి 18 ఇయర్స్ నుండి మనం లైఫ్లో ఎండింగ్ స్టార్ట్ చేస్తాం. ఎండింగ్ స్టార్ట్ చేయకున్నా సరే మన పేరెంట్స్ మనకు 100 200 మంత్లీ ఒక 500 మీరు సిప్ స్టార్ట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ నాన్న. ఎవరు ఎన్ని అన్నా చెప్పని నమ్మకండి. సిప్లో పెడితే డబ్బులు పోతాయని అదని వాట్ ఎవర్ మేబీ నాన్న, నేను ఒరిజినల్గా చెప్తున్నామ్మా, మీరు నమ్మకండి. జస్ట్ 500 లేదా 200 అయినా సరే మీరు సిప్ చేయడం స్టార్ట్ అంటే మంత్లీ నాన్న, మంత్లీ 200 or 500, ఎక్కువ కూడా అవసరం లేదు. మీరు జాబ్ వచ్చిన తర్వాత అది మీ ఇష్టం, మనం ఎంత పెట్టుకోవాలి అని నేను చెప్తాను. దానికి కూడా ఎంత పెడితే ఎన్ని ఇయర్స్లో ఎంత అవుతుంది. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఏజ్ 18 ఇయర్స్ నిండిన తర్వాత మీ డాడీ ఇచ్చే అమౌంట్లోంచి ఒక 200 or 500 మంత్లీ ప్యాకెట్ మనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది మీ ప్యాకెట్ మనీ లాగా ఉంచుకోండి, అవసరమైనప్పుడు మీరు తీసుకొని వాడుకోవచ్చు కూడా. కాబట్టి అలా చేసుకోవచ్చు. అది ఎక్కడ పెట్టాలి సరే, ఏ యాప్ బెటరు, ఏంటి దాని ప్రాసెస్ ఏంటిది, అదంతా కూడా మనం డిస్కస్ చేసుకుందాం నాన్న. నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం క్లియర్గా బోర్డు మీద మీకు మీ ఏజ్ని బట్టి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మనకు ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత పర్సంటేజ్, అంటే ఇయర్కి 18% or 20% అలా ఎంత ఇంట్రెస్ట్తో ఆ పర్సంటేజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది నాన్న. ఆ పర్సంటేజ్తో మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఒక 20 ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా ఒక 30 ఇయర్స్ తర్వాత, అంటే మన స్టార్టింగ్ 20 ఇయర్స్ ఏజ్లో మనం స్టార్ట్ చేస్తే ఆఫ్టర్ 50 ఇయర్స్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ ఆ ఏజ్ అనేది 30 ఇయర్స్ పీరియడ్ అన్నట్టు. లేదు నేను 20 ఇయర్స్ చేస్తాను, నో ప్రాబ్లం, 10 ఇయర్స్ చేయి. లేదు ఒక 1 ఇయర్ చేసి నువ్వు సాటిస్ఫై లేవు, తీసుకో, మన అమౌంట్ మనం తీసేసుకోవచ్చు నాన్న. అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. అవన్నీ కూడా చిన్న చిన్న లాజిక్ నేను చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనము ఒక బోర్డు మీద క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్తున్నాను. 18 ఇయర్స్ అబౌవ్ ప్రతి స్టూడెంట్ కావచ్చు, ప్రతి ఎంప్లాయీ వాటర్ మేబీ. ఇంకోటి బెస్ట్ ఆప్షన్, మనం ఎప్పుడైతే జాబ్లోకి ఎంటర్ అవుతామో ఖచ్చితంగా టర్మ్ ప్లాన్ ఒకటి, ఆఫ్టర్ మ్యారేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పక్కా ఉండాలి. నేను చేసిన అట్ ద ఏజ్ ఆఫ్ 28లోనే నేను టర్మ్ ప్లాన్ చేసిన. నాకు 11,000కు 1 crore నాన్న. అంటే ఆ 11,000 మళ్ళీ రిటర్న్ రావు. నేను వద్దనుకుని 11,000 వద్దనుకుని పర్ మంత్ 1,000 మనం ఖర్చు పెట్టినాం అనుకున్నాం. పర్ మంత్ 1,000 అంటే ఇయర్కు 11,700 నాకు విత్ జిఎస్టీ కలిపినానా. బట్ 1 crore ఈవెన్ సూసైడ్ ఆల్సో టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ ఉంది. కాబట్టి తక్కువ ఏజ్లో మీరు నో రిటర్న్ పాలసీనే తీసుకుందాం. రిటర్న్ పాలసీకి నో రిటర్న్ పాలసీ అంటే అమౌంట్ మనం కట్టిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తే, లేదు మనం కట్టిన అమౌంట్ రిటర్న్ రాకుండా పర్వాలేదు అనుకున్నప్పుడు బెనిఫిట్స్ ఎలా ఉంటాయి నేను పక్కా మీకు చెప్తాను. అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, అది ఎట్లా యూజ్ చేసుకోవాలి, అన్ని టెక్నిక్స్ నేను చెప్తామా. నేను అనాలిసిస్ చేసే చెప్తాను, మీకు బోర్డు మీద క్లియర్ చూపిస్తా. చాయిస్ ఇస్ యువర్స్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనము
ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటిది, టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటిది, ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, బిఫోర్ మ్యారేజా, ఆఫ్టర్ మ్యారేజా, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, షేర్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, షేర్స్ కొంటే ఏ షేర్స్ కొనాలి, లాంగ్ టర్మ్ నీకు కాదు, నీ ఇన్వెస్ట్మెంట్ నీకు కాదు అన్నట్టుగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 20 or 30 years తర్వాత నీ ఇన్వెస్ట్మెంట్ నీకు యూజ్ అయ్యేటట్టు, అది నీకు కావచ్చు, నీ పిల్లలకు వాటర్ మేబీ నాన్న, అలా ప్లాన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.